ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు. నేను ఎంటీఆర్లో జాబ్ చేస్తున్నాను. ఇంతకుముందులో ల్యాబ్ టెక్నీషియన్ చేసేదాన్ని. కాకపోతే కొంచెం బాబుకి హెల్త్ పరంగా అది నాకు మానేసాను నేను. 5 years వాడికి ట్రీట్మెంట్ జరిగింది. అది నాకు చాలా చెప్పలేనంత బాధకరమైన విషయం. ఏంటంటే మనం ఇంతమందిలో ఒక సంతోషం ఒక్క రోజులో ఎంత వస్తుందో నేను 5 సంవత్సరాలు అంత బాధపడ్డాను నేను. ఇప్పుడు ఆ బాబు ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి. ఇప్పుడు చాలా బాగున్నాడు. ఒక పాట పాడదలుచుకున్నాను. పూసిన పువ్వుల్లా రాలేటి మంచులా చల్లని నీడలుగా చెలిపిల నీరులా తొక్కుని తోడురా స్నేహము తేనెల తీపిలా నేస్తము తోడుని తోడురా స్నేహము తేనెల తీపిలా నేస్తము చిన్ననాడు వీధుల్లో అడుగునే రోజుల్లో చింత చెట్టు కింద ఉండి రాయితో రాళ్ళగుట్టి కాకి ఎంగిలమ్మని నీవు కొరికి పంచి పెడతావు తెలియని భావము రాసి తల్లిదండ్రి కలపని నేస్తము తెలియని భావము రాసేహము తల్లిదండ్రి కలపని నేస్తము మందులు బలగాలు తిండిలే నలుగురం దేవుళ్ళు తీర్థాలు దైవమున్నోళ్ళకు సొంతం భిక్షగాడి నుండి మొదలు లక్షలున్నోడి దాకా ఆత్మగల ఆలయము స్నేహము అందరికీ దొరికేటి నేస్తము ఆత్మగల ఆలయము స్నేహము అందరికీ దొరికేటి నేస్తము కులము మతములను తొడిపేటి ఆయుధము రక్త సంబంధము కాదు రాసి ఉన్న గీత కాదు ప్రాణాలు త్యాగం చేసే సహచర నీరు గొప్ప గుండె కుదిపేస్తున్న స్నేహము మరచిపోను మిమ్ములనెప్పుడు నేస్తము కోసిన పువ్వుల్లా రాలేటి మంచులా చల్లని నీడలుగా చెలిమెల నీరులా తోడుని తోడురా స్నేహము తేనెల తీపిలా నేస్తము తోడుని తోడురా స్నేహము తేనెల తీపిలా నేస్తము. చిన్న ఒక కవిత కూడా ఉంది. ఉపాధ్యాయుడు లేని బడి భగవంతుడు లేని గుడి చిత్తశుద్ధి లేని మనస్సులో హరినామ స్మరణ చేయని నోరు దానము చేయని చేతులు మనశ్శాంతి లేని జీవితము వృధా వ్యర్థము.